ఒక దేశ భవిష్యత్తుకు వెన్నెముక యువత. నాణ్యమైన మానవ వనరులుగా మారి ప్రగతిలో యువత భాగస్వామ్యం అయితేనే దేశం మరింత ముందుకు సాగుతుంది. అయితే అలాంటి యువత రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి బారిన పడి చిక్కిశల్యమవుతోంది. బంగారు భవిష్యత్తును బలి చేసుకుంటోంది. 5 ఏళ్ల పాలనలో వైకాపా ప్రభుత్వం చూపించిన నిర్లక్ష్యమే ఇందుకు కారణం. ప్రభుత్వ నిర్లిప్తత కారణంగా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మాదక ద్రవ్యాల స్మగ్లింగ్లో మొదటి స్థానంలో నిలిచింది. బాలల్లో గంజాయి వినియోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ 12వ స్థానానికి చేరింది. 3 రోజుల క్రితం విశాఖపట్నం పోర్టులో వేల కోట్ల రూపాయల విలువైన వేల కిలోల మాదక ద్రవ్యాలు పట్టుబడడం రాష్ట్రం పరువును మరోసారి గంగలో కలిసేలా చేసింది. మరి రాష్ట్రానికి ఏమిటి ఈ దుర్గతి? పట్టించుకోవాల్సిన జగన్ ప్రభుత్వం ఏం చేస్తోంది? రాష్ట్రం భవిష్యత్తు ఏం కానుంది? ఐదేళ్ల నాడు ఎన్నెన్నో హామీలిచ్చారు. అధికారంలోకి వస్తే రాష్ట్రం ఇక బంగారుమయమే అన్నారు. ప్రజలు నమ్మి అధికారం కట్టబెట్టారు. జగనన్న ఏదో చేస్తారని భ్రమపడ్డారు. 5 ఏళ్ల పాలన చివరి దశకు వచ్చింది. ఇన్నేళ్ల పాలనను తరచి చూస్తే ఏముంది? ఏమీ లేదు. అంతా గుండు సున్నా. బటన్లు నొక్కడం తప్ప అభివృద్ధి భూతద్దంతో వెతికినా కనిపించదు. అన్నింటా రాష్ట్రం అధోగతే. అయితే ఒక్క విషయంలో మాత్రం రాష్ట్రం ముందు వరుసలో నిలిచింది. అయితే ఆ ఘనతను చూస్తే రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకోవాల్సిందే. జగనన్న పాలనలో ఆంధ్రప్రదేశ్ మాదక ద్రవ్యాల స్మగ్లింగ్లో ముందంజలో నిలిచింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విడుదల చేసిన నివేదికల్లో మాదక ద్రవ్యాల స్మగ్లింగ్లో ఏపీ మొదటి స్థానంలో ఉంటోంది. గత కొన్ని సంవత్సరాల గణాంకాలు పరిశీలిస్తే ఈ విషయంలో నివ్వెరపోయే వాస్తవాలు బయటపడ్డాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా పట్టుబడిన మాదక ద్రవ్యాల్లో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లోనే లభించాయి. కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని DRI అధికారులు దేశవ్యాప్తంగా 34,002 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకోగా అందులో సగం కంటే ఎక్కువ అంటే 18,267 కిలోలు ఆంధ్రప్రదేశ్లోనే లభించాయి. పట్టుకున్న వాటిలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు ఉన్నాయి. స్మగ్లింగ్ ఆఫ్ ఇండియా నివేదిక 2021-22 ఈ విషయాలను వెల్లడించింది. అత్యధికంగా మాదక ద్రవ్యాలు పట్టుబడిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ తర్వాత త్రిపుర, అస్సోం, తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఉన్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా అస్సోంలో 500 మంది పట్టుపడగా ఆ తర్వాత 90 మందితో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. భారతీయ జనతా పార్టీ మేము పదే ఎన్నోసార్లు చెప్తూ వచ్చాము, ఈ రాష్ట్రంలో డ్రగ్స్ పెరిగిపోయాయి, డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయింది. విచ్చలవిడితనంతో, పోలీసుల నిర్లక్ష్యంతో, ప్రభుత్వ అధికారుల రాష్ట్రాన్ని కూడా నార్కోటిక్స్ శాఖ ఉంటుంది, వారు కూడా అసలేం పట్టించుకోవట్లేదు. దాదాపుగా పాఠశాల స్థాయి నుంచి కళాశాల వరకు కూడా స్కూల్స్, కాలేజెస్ ఎక్కడ చూసినా విద్యార్థులకి అలాగే అలవాటు ఉన్నటువంటి వారందరికీ కూడా సామాన్యులకు కూడా గంజాయి దాదాపుగా చాలా ఎక్కువ దొరుకుతున్నాయి. డ్రగ్స్ కానీ ఇంకా లిక్కర్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. గంజాయి వినియోగంలోనూ ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందంజలో నిలిచింది. గంజాయి అత్యధికంగా పట్టుబడిన రాష్ట్రాల జాబితాలో 2019-2021లో ఏపీ మొదటి స్థానంలో నిలువగా 2020లో 2వ స్థానంలో నిలిచింది. మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం పనిచేసే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో 2021లో దేశవ్యాప్తంగా 7,49,761 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోగా అందులో ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా 2,05,88 కిలోలు పట్టుబడింది. 2020లో దేశవ్యాప్తంగా 5,81,644 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోగా అందులో ఆంధ్రప్రదేశ్లో 97,826 కిలోలు లభించాయి. 2019లో దేశంలో 3,42,044 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోగా అందులో 70,229 కేజీలు ఆంధ్రప్రదేశ్లోనే లభ్యమైంది. రాష్ట్రంలో గంజాయికి బానిసైన వారు 4,64,000 మంది ఉన్నారు. అందులో 21,000 మంది 10 నుంచి 17 ఏళ్లలోపు వారే. బాలల్లో గంజాయి వినియోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 12వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో 20.19 లక్షల మంది మాదక ద్రవ్యాల వ్యసన పరులు ఉండగా అందులో 3.17 లక్షల మంది బాలలే. రాష్ట్రంలో జగన్ పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి DRI, NCB, పోలీస్, సెబ్ తదితర విభాగాలన్నీ కలిపి 5,33,620 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నాయి.
ప్రస్తుతం ఏపీలో కిలో గంజాయి 6,000 రూపాయల వరకు పలుకుతోంది. ఇతర రాష్ట్రాల్లో అది 10 నుంచి 15,000 రూపాయల వరకు ఉంది. ఈ లెక్కన 4 ఏళ్లలో పట్టుబడిన గంజాయి విలువే 800 కోట్ల రూపాయలకు పైనే ఉంటుంది. విశాఖ మన్యం నుంచి ప్రతి సంవత్సరం లక్షల కిలోల గంజాయి ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలకు తరలిపోతోంది. అందులో పట్టుపడుతుంది 2% కూడా లేదు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువే ఇన్ని వందల కోట్ల రూపాయలుందంటే పోలీసుల కళ్లు కప్పి తరలిపోతున్నది కూడా లెక్కిస్తే ఈ స్మగ్లింగ్ రాకెట్ ఎంత భారీగా విస్తరించిందో అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో సాగుతున్న మాదక ద్రవ్యాల దందాలో అధికార వైకాపా నేతలకు కూడా పాత్ర ఉంది అనే ఆరోపణలున్నాయి. గతంలో పలువురు వైకాపా నేతల బంధువులపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే వీరికి ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నాయనే విమర్శలున్నాయి. రాష్ట్రంలో డ్రగ్స్ మూలాలు అంతర్జాతీయ స్థాయికి కూడా విస్తరించాయి. 2 ఏళ్ల క్రితం విజయవాడ చిరునామాతో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన 1,000 కోట్ల రూపాయల హెరాయిన్ గుజరాత్లోని ముంద్రా పోర్టులో పట్టుపట్టం సంచలనం సృష్టించింది. అయితే దాన్ని మించిన సంచలన ఘటన తాజాగా వెలుగులోకొచ్చింది. బ్రెజిల్ నుంచి విశాఖపట్నం పోర్టుకు లక్షల కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాల కంటైనర్ రావడం పెను సంచలనానికి దారితీసింది. 2 ఏళ్ల క్రితం పట్టుపడ్డ డ్రగ్స్ విలువ 21,000 కోట్ల రూపాయలుంటుందని లెక్కగట్టారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన కంటైనర్లు విజయవాడకు చెందిన ఓ సంస్థకు చెందినవిగా గుర్తించారు. టాల్కమ్ పౌడర్ ముసుగులో డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నట్లు తేలింది. అది రాష్ట్రంలోని ఓ వైకాపా నేత బినామీకి చెందిన కంపెనీ అని ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం విశాఖలో డ్రగ్స్ కంటైనర్ పట్టుపడిన వ్యవహారంలోనూ వైకాపా నేతలపై ఆరోపణలు వస్తున్నాయి. పట్టుపడిన డ్రగ్స్ కంటైనర్ సంస్థ సంధ్య ఆక్వా కంపెనీ కోవిడ్ సమయంలో సీఎం సహాయ నిధికి 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించింది. విశాఖ పోర్టుకు మార్చి 16న చేరిన కంటైనర్ను తెరిచేందుకు సీబీఐ ప్రయత్నించగా వైకాపా నేతలు ఆటంకాలు కలిగించినట్టు తెలిసింది. వైకాపా పెద్దల ఒత్తిళ్లతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కొందరు తమ వ్యక్తిగత హోదాలను ఉపయోగించి కంటైనర్ను తెరవకుండా ప్రయత్నించినట్లు సమాచారం. కంటైనర్ను తెరిచి నమూనాలు సేకరించి పరీక్షించే సమయంలోనూ సహకరించాల్సిన అధికారులు అడ్డంకులు సృష్టించినట్టు తెలిసింది. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి సంధ్య ఆక్వా కంపెనీ ఎండీ కూనం వీరభద్రరావు సన్నిహితుడు అనే అంశం సామాజిక మాధ్యమాల వేదికగా వెలుగులోకొచ్చింది. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదులమూడికి చెందిన ఈయన కుటుంబం వైకాపాలో ఉంది. ఈయన సోదరుడు పూర్ణచంద్రరావును సహకార పరపతి సంఘం చైర్మన్ గా వైకాపా ప్రభుత్వమే నియమించింది. రాష్ట్రాన్నే కాదు యావత్ భారతదేశాన్ని ఒక కుదిపేసినటువంటి సంఘటన చూసాం. విశాఖపట్నంలో 25,000 కేజీల డ్రైడ్ ఈస్ట్ కంటైనర్ శాంటోస్ అనే పోర్టు నుంచి బ్రెజిల్ దేశం నుంచి విశాఖపట్నం పోర్టుకి రావడం జరిగింది. ఆ వార్త చూడడంతో ఒక్కసారిగా నిజంగా అందరూ ఉలిక్కి పడ్డారు. ఇంత పెద్ద ఎత్తున 25,000 కేజీల డ్రైడ్ ఈస్ట్ పేరు దాంట్లో ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ ఉండడం అనేది ఆ టెస్టులో పాజిటివ్గా తేలింది అనేది సిబిఐ అధికారుల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే రాష్ట్ర శాఖ ఏదైతే ఉందో పోలీసులు కానివ్వండి నార్కోటిక్స్ శాఖ వాళ్ళు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా లేదా నిద్ర నటిస్తున్నారా? ఢిల్లీలో ఉన్న సిబిఐ వారికి ఇంటర్పోల్ ద్వారా వచ్చినటువంటి మెసేజ్ని పట్టుకొని వాళ్ళు 19వ తారీఖు ఫ్లైట్ ఎక్కి అధికారులు కిట్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కంటైనర్ని తెరిచి టెస్ట్ చేస్తే దాంట్లో టెస్ట్ పాజిటివ్గా రావడం జరిగింది. అక్కడి నుంచి అదే కనుక ఆ వార్త కొద్దిగా ఆలస్యమైనా లేదా అంత పెద్ద ఎత్తున ఆ డ్రగ్స్ ఈ రాష్ట్రంలోకి ప్రవేశించి ఉండుంటే వారి నిర్లక్ష్యంతో స్కూల్ పిల్లలకి కాలేజ్ పిల్లలకి సామాన్య ప్రజలకి అందేది కదా. అంటే ఇదేనా రాష్ట్రానికి ఉండాల్సినటువంటి బాధ్యత? విశాఖలో ఇప్పుడు డ్రగ్స్ కంటైనర్ పట్టుపట్టం సంచలనం సృష్టించిన 5 ఏళ్ల జగన్ పాలనలో రాష్ట్రం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల ముఠాలకు గమ్యస్థానంగా కార్యక్షేత్రంగా మారింది. విదేశాల నుంచి టన్నుల కొద్దీ నిషేధిత మత్తు పదార్థాలు నేరుగా రాష్ట్రంలోకి దిగుమతవుతున్నాయి. ఇతర పదార్థాల్లో ఈ మాదక ద్రవ్యాలను కలిపి ఇక్కడికి తీసుకొస్తున్నారు. వాటిని ప్రాసెస్ చేసి మాదక ద్రవ్యాలను వెలికితీసి మార్కెట్లోకి పంపిస్తున్నారు. లక్షల కోట్ల రూపాయల విలువైన ఈ వ్యవస్థీకృత దందా 5 ఏళ్ల జగన్ పాలనలో విస్తృతంగా సాగింది. ఏపీలోకి సరుకు తరలిస్తే నిఘా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు పట్టించుకోవు అన్న ధీమాతో స్మగ్లర్లు ధీమాగా ఉంటున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే డ్రగ్స్ కు కీలక అడ్డాగా మారిపోయింది. గతంలో విశాఖపట్నం అంటే సిటీ ఆఫ్ డెస్టినీ, ఓ ప్రశాంతమైన నగరం. ఎవరన్నా కూడా టూరిజం కానివ్వండి, ఎవరైనా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా అందరూ ప్రతి ఒక్కరు కూడా విశాఖపట్నం వైపు చూసేటటువంటి పరిస్థితి. ఈరోజు విశాఖపట్నం అయితే నిన్న 25,000 కేజీల డ్రగ్స్ దొరికిందో.
ఈరోజు విశాఖపట్నం అంతా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు విశాఖపట్నం రేపు చూసే పరిస్థితి. ఈరోజు సిటీ ఆఫ్ డ్రగ్స్ ఈరోజు విశాఖపట్నం గత 5 సంవత్సరాలుగా మారిపోయిన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఈ కంటైనర్ టెర్మినల్ని వీళ్ళు ప్రైవేట్ వ్యక్తులకి అప్పగించడం వల్ల ఈరోజు విశాఖ కంటైనర్ టెర్మినల్లోని భద్రతా వైఫల్యం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది ఒకటే దొరికింది అంటే ఇట్లాంటివి ఎన్ని జరుగుతున్నాయి అనేది, అంటే ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ అందరూ కూడా విశాఖపట్నం తాలూకా కంటైనర్ టెర్మినల్లే అడ్డాగా ఎంచుకొని ఈ మాదక ద్రవ్యాలన్నీ కూడా మన దేశం పైన వదులుతూ ఉన్నారు. మన దేశ భవిష్యత్తును నాశనం చేయడానికి ఇది చాలా ప్రమాదకరమైన చర్యలకి వీళ్ళు పూనుకుంటున్నారని చెప్తా ఉన్నాను. రాష్ట్రంలో పలువురు వైకాపా నేతలే డ్రగ్స్ దందా చేస్తారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అడ్డుకోవాల్సిన జగన్ పట్టించుకోరు. యువత డ్రగ్స్ మత్తులో ఊగుతున్నా నిర్లక్ష్యం వహిస్తారు. రాష్ట్రం పరువు అంతర్జాతీయ స్థాయిలో గంగలో కలుస్తున్నా పట్టింపే ఉండదు. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వెనకపడేసిన జగన్ మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ లో మాత్రం దేశంలోనే నెంబర్ 1 గా నిలిపి తనదైన ఘనతను సొంతం చేసుకున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఇక రాష్ట్రం భవిష్యత్ ఏంటి అన్నది ఇక కాలమే నిర్ణయించాలి.